హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? మేము కూడా బాగానే ఉన్నాండి. మేము ఈరోజు తోటకూర ఎగ్ ఫ్రై. ఈ తోటకూర అనేది మనకు పిల్లలకు ఎన్ని రకాలుగా చేసి పెడితే అన్ని రకాలుగా తింటారండి. మనం తోటకూర వట్టిగా వండి పెడితే పిల్లలకు ఇష్టంగా తినరు కదా. అందుకే నేను ఈరోజు కొత్తగా ఒకసారి ఇలా ట్రై చేసి చూద్దామని ఎగ్తోని తోటకూరను ట్రై చేశానండి. ఇలా మనం అన్ని తోటకూర, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకున్న తర్వాత ఒక స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఈ ఉల్లిగడ్డలు అనేటివి వేసుకోవాలి. ఇవి రెండు కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వీటిని మనం వేయించుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకుంటున్నా. అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా మాడకుండా మంచిగా కలుపుకొని అది ఎరుపు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దాన్ని మంచిగా కలుపుకోవాలి మాడకుండా ఉండడానికి. అలాగే దాంట్లోకి కొంచెం తగినంత పసుపును కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఒకసారి కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర కానీ తోటకూర కానీ వేసుకోవాలి. నేను ఫస్ట్ కొత్తిమీర వేసుకున్నా. ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు తోటకూర అనేది నేను కట్ చేసి కడిగి పెట్టుకున్నా. దీన్ని ఇప్పుడు తోటకూర వేసేసుకోవాలి. తోటకూర 2 సార్లు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి, 2-3 సార్లు. ఇది మాది మా ఇంటి ముందుదే కనుక మేము కొంచెం ఎక్కువ సార్లే కడిగాము. మనం కొన్నదానిక ఇంకా కూడా ఎక్కువ కడుక్కోవచ్చు. మనం మట్టి లేకుండా ఎట్లాంటి దుమ్ముదులు లేకుండా దాన్ని కడుక్కొని పెట్టుకోవాలి. ఇలా కొంచెం కలుపుకోవాలి. దీన్ని కూడా మనం నూనెలో ఉడికించుకోవాలి. నూనెలో మంచిగా ఉడికిన తర్వాతనే మనం కోడిగుడ్లు అనేటివి కొట్టి పోసుకోవాలి. నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నా. ఒక కప్పుడు ఈ తోటకూర అనేది తీసుకున్నా. దీన్ని మంచిగా కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకుంటే నీరు ఊరుతుంది, అది తొందరగా మనకు ఉడికిపోతుంది. ఈ ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని కొంచెం ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే అది మంచిగా మనకు ఉడికిపోతుంది. కొంచెం నేను మెంతి పొడిని కూడా వేస్తున్నా టేస్ట్ కోసం. మనం ఆకుంటే ఆకు వేసుకోవచ్చు. దీన్ని మంచిగా కొంచెం కలుపుకొని ఇలా ఒకసారి మూత తీసేసుకుంటే ఇది మనకు మంచిగా నూనెలో ఉడికిపోయింది. ఇప్పుడు మనము ముందుగా మీకు చూపించినటువంటి కోడిగుడ్లు అనేవి ఉన్నాయి కదా, మనకు మందిని సరిపోను, మనకి ఇష్టం ఎంత ఉంటే అంత. నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నా. ఆ ఎగ్స్ మనము కొట్టి పోసుకొని దానిలో వేసేసుకోవాలి. ఒక్కొక్కటిగా పోసుకుంటే మాడుతుందని చెప్పి నేను ఒకటేసారి ఒక గిన్నెలో ముందుగా కొట్టి పోసుకొని దాన్ని ఈ కర్రీలో వేసేసుకున్నాను. మీకు ఒకటికొకటిగా కొట్టి పోసుకోవాలనుకుంటే కూడా అలాగ కొట్టి పోసుకోవచ్చు. ఒకసారి గిన్నెలో కొట్టి కూడా మనము కలుపుకొని పోసుకోవచ్చు. ఇలా చేస్తేనైతే చిన్నపిల్లలకు చాలా ఇష్టంగా తింటారు. ఈ ఉల్లిపాయలు తినని వాళ్ళు కూడా మనం ఇలా ఆకుకూర అనేది తీసి పెడితే ఈ కూర వేస్ట్ కాకుండా కూడా ఆకుకూర ఉంటుంది. ఇలా ఒకసారి అన్ని గిన్నెలో కొట్టి పోసుకొని ఇలా ఒకసారి ఈ తోటకూరలో వేసేసుకోవాలి. మనం దాన్ని దేనికి అది ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేకపోతే విడగొట్టుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం వేసిన, కొంచెం ఉడికిన తర్వాత దాన్ని కలుపుకుందామని చెప్పి నేను అలాగే వేసిన. అది ఒక 5 నిమిషాల వరకు కొంచెం తెల్లదనేది ఉడికిపోతుంది కదా. ఉడికిపోయిన తర్వాత మనము స్పూన్తో మంచిగా పొడిగా కలుపుకోవచ్చు. ఇది పొడిగా కలుపుకోవచ్చు, లేకపోతే మనం ఆమ్లెట్ లాగా బిల్లలుగా ఉంచుకుంటే బిల్లలుగా కూడా ఉంచుకోవచ్చు. నేనైతే కలిపి పొడిలాగా చేసేసుకున్నానండి. మీకు ఎలా నచ్చితే అలా మీరు చేసుకోవచ్చు. చిన్నపిల్లలకైతే అప్పటికప్పుడు మనం బాక్స్లో పెట్టడానికి, స్కూల్కి పోయే పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి తొందరగా అయిపోతుంది. ఊరికి వట్టి కొడుగుడ్డు కొట్టిపోయకుండా ఇలా వేస్తే మనకు ఆకుకూర తిన్న విధంగా ఉంటుంది. అలాగే ఎగ్ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఇవి పడేయకుండా తినొచ్చు. మనకు కొడుగుడ్డులోనే కలిసిపోతుంది. ఇలా ఉడికిందండి. ఇలా ఉడికిన తర్వాత దీనిలోకి మనము ఒకసారి అడగంటకుండా కలుపుకోవాలి. ఎందుకంటే మనం అల్లం వెల్లిపాయ వేసుకున్నాం. అలాగే కోడిగుడ్డు అనేది మాడకుండా ఒక 2-3 సార్లు కలుపుకుంటే ఇలా పొడిగా అవుతుందండి. దానిలో మనం ఇలా పొడిగా అయిన తర్వాత మనకు పచ్చి కొత్తిమీర ఉంటే మనం కొత్తిమీర కానీ, లేకపోతే కొంచెం పచ్చి కొత్తిమీర పొడి కానీ వేసుకోవచ్చు. నేనైతే కొత్తిమీర ఉంది, అలాగే కొత్తిమీర వేసి కలుపుకుంటాను. అది మనం దించే ముందు మళ్ళీ కొంచెం మనకు మసాలా కానీ, వేయించిన కొత్తిమీర పొడి కానీ ఉంటే వేసుకుంటే చాలా టేస్ట్గా, రుచిగా ఉంటుంది. ఇలా పిల్లలు మనం ఎన్నిసార్లు చేసి పెట్టినా వద్దనకుండా తింటారండి. ఇలా వట్టి తోటకూర కాకుండా ఇలా కొత్తిమీర పొడి అనేది వేసుకొని
దించుకుంటే సరిపోతుంది. మనకు ఇలా తోటకూర ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. ఇది తొందరగా కూడా అయిపోతుందండి. మనకు చాలా లేటు ఏమి కాదు. నేనైతే అన్నంలో పెట్టుకొని తింటున్నాను.